ఉంది కదా అనిపిస్తుంది. ఓకే, గాయత్రి మంత్రం ఇక్కడ ఆయన చదివి వినిపించారు, ఈయన కూడా చదివాడు. ఇద్దరు కలిసి చదివిన తర్వాత షఫీ గారు ఏమంటున్నారంటే, గాయత్రి మంత్రం చదివిన తర్వాత నాకు అదే విషయం, సేమ్ విషయం అరబ్బీలో ఖురాన్లో ఉంది. దానికి ఎందుకంటే ఖురాన్ ప్రారంభమైనటువంటి మొట్టమొదటి అధ్యాయం ఏదైతే ఉందో సూరే ఫాతిహ, అది చదివి వినిపించారు ఆయన. చూద్దాం. అందులో ఉన్నటువంటి విషయమే గాయత్రి మంత్రంలో ఉంది. అంటే సేమ్ మీనింగ్. అంటే అక్కడ నుంచి ఇక్కడ కాపీ కొట్టారా, ఇక్కడ నుంచి అక్కడ కాపీ కొట్టుంటారా? అంటే ఇప్పుడు కాపీ కొట్టారా అంటే ఇన్ఫర్మేషన్ ఏముంది దాని నేను నమ్ముతున్న విషయం చెప్తాను. ఓకే, ఈ మంత్రాన్ని ఏ సృష్టికర్త ఇచ్చాడో అదే సృష్టికర్త ఖురాన్ ఇచ్చాడు కాబట్టి సోర్స్ ఒకటే అంటాను. ఓకే, కానీ షఫీ గారు ఏ సృష్టికర్త అయితే సంస్కృతంలో ఇక్కడ ఇచ్చారు, భారతదేశానికి ఇచ్చేశాడు. భారతదేశం అన్న ప్రజలకు, భారతదేశంలో నివసిస్తున్నటువంటి ప్రజలకు వాళ్ళ ప్రాచీన భాష సంస్కృతం కాబట్టి వాళ్లకు ఆ భాషలో అదే సందేశాన్ని అరబ్బీలో ఇచ్చిన దానికంటే 1000 సంవత్సరాల ముందు ఇక్కడ ఇచ్చేసాడు. కానీ దాని తర్వాత చాలా కాలం తర్వాత అరబ్బులకు అరబ్బీలో ఇచ్చాడు అదే సందేశాన్ని. అప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు దేన్ని అనుసరించాలి సార్ షఫీ గారు? భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు అరబ్బుల కోసం అరబ్బీలో ఇచ్చినటువంటి దాన్ని పాటించాలా, లేదా ఎప్పుడైతే మీరే చెప్తున్నారు రెండిట్లోనూ సేమ్ ఒకే సందేశం ఉంది, ఒకే సందేశం ఉన్నప్పుడు అది కూడా దానికంటే 1000 సంవత్సరాల ముందే భారతదేశంలో అదే సందేశం పంపించబడినప్పుడు భారతీయ వాసులు, భారతదేశంలో ఉన్నటువంటి నివసిస్తున్నటువంటి వాళ్ళు, వాళ్ళ ప్రాచీన భాష సంస్కృతం కాబట్టి వాళ్లకు ఆ భాషలో వాళ్లకు సందేశం వచ్చేసినప్పుడు, వాళ్లకు ఆ ఆదేశం వచ్చేసినప్పుడు భారతీయ పౌరులు దేన్ని పాటించాలి మీరే చెప్పాలి. అరబ్బులకు ఇచ్చినటువంటి భాషను పాటించాలా, లేదా భారతదేశములకు, భారతవాసులకు, భారతీయులకు ఇచ్చినటువంటి సందేశం పాటించాలా? భారత్లో ఉన్నటువంటి, ఇండియాలో ఉన్నటువంటి, భారతదేశంలో పుట్టినటువంటి వాళ్ళు దేన్ని పాటించాలి సార్? అది కూడా చెప్తే బాగుండేది. మీరు ఇది చెప్పట్లా. మరి భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలందరూ అరబ్బుల కోసం అరబ్బీలో పంపించినటువంటి సందేశాన్ని మీరెందుకు సార్, అదే సేమ్ సందేశం ఉన్నప్పుడు, మీకు 1000 సంవత్సరాల క్రితమే మీకు సందేశం వచ్చేసినప్పుడు, మీ భాషలోనే మీకే వచ్చేసినప్పుడు, ఎవడికో కౌన్ కిస్కా గారి భాషలో ఆ సముద్రాలు దాటి అరబ్బులో వచ్చినటువంటి ఆ భాషను మీరు ఎందుకు అనుసరిస్తున్నారు అని ఇది మీరు చెప్పవలసింది ఇక్కడ ఉన్నటువంటి సనాతనీయులకు కాదు సార్, భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలకు చెప్పాలి మీరు ఈ ప్రసంగం. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భార్గవదేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. దీని అర్థమే అరబ్బీలో అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అర్రహ్మానిర్ రహీమ్ మాలికి యౌమిద్దీన్ ఇయ్యాక నఅబుదు వ ఇయ్యాక నస్తഈన్ ఇహ్దినస్ సిరాతల్ ముస్తఖీమ్ صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين. ఈ రెండు ఒకటే అయినప్పుడు భారతీయ ప్రాచీన భాషలో 1000 సంవత్సరాల క్రితమే భారతీయులకు చెప్పబడినటువంటి ఈ సందేశాన్ని వదిలేసి భారతీయులు అరబ్బుల బానిసలుగా మారి ఈ 1400 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి ఈ భాషలో ఎందుకు స్తుతిస్తున్నారో మీరే ప్రశ్నించండి. భారతీయ ముస్లింలకు ప్రశ్నించవలసిన ప్రశ్న ఇది. మీరు సనాతనీయులకు ప్రచారం చేయవలసిన అవసరం లేదు. ఈ ప్రశ్న, మీరు ప్రశ్నిస్తున్నటువంటి ఈ ప్రశ్న, మీరు చెప్తున్నటువంటి ఈ సందేశం, ఇది భారతీయ ముస్లింలకు మీరు అందించవలసిన సందేశం, కానీ భారతీయ సనాతనులకు కాదు.